ఒక అమ్మాయి చాలా తెలివిగా, చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది. ఆ అమ్మాయి చేసినటువంటి సాహసం, అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ కేసులో నుంచి బయటపడడం జరిగింది. ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో 2019లో ఆయన బతుకుదేరు కోసం అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వరుడు అనే వ్యక్తితో పరిచయం అయింది. వీళ్ళకి కొన్ని అవసరాలు చూస్తే అప్పు తీసుకోవడం జరిగింది. సో లాక్డౌన్ రావటం, అలాగే కొన్ని వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మూవవారిపాలెం మన చెమకుర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో ఇతను కొంత బాకీ ఉంది, అతనికి ఒక 5 లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు. ఈశ్వరుడు అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు. అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా. సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని, అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేది ఎక్కింది. ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ చెమకుర్తిలో బాగుండు, మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందాం అంటే ఈ అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా, అంకుల్ తెలిసిన అంకుల్ కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది. ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు. అమ్మాయికి అప్పుడు భయం వేసి అది ఏదో జరుగుతుంది, నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది. అతను అప్పుడు క్లియర్గా చెప్పారు, డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను, లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించడం జరిగింది. సో ఇది 12:30 అరౌండ్ ఆ టైంలో జరిగింది. వాళ్ళ నాన్న ఎన్ని తేరుకొని మనకు 1:45కి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెమకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావటం, డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, ఉలవపాడు ఈ పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాం, టోల్ గేట్ అన్నీ కూడా. సో చివరికి ఈ అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం, అరవటం అన్నీ చేస్తుంది. సో టోల్ గేట్ దగ్గర కూడా ఒక అతను ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ అమ్మాయి ఇంకొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లో భయపడి గమ్మును కాము కూర్చుంది. సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. చాలా ధైర్యంగా ఈ అమ్మాయి అక్కడ నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పడం, ఈ లోపల పోలీసులు వచ్చి ఆ రాజేష్ సిఐ టీం అంతా కూడా రెస్క్యూ చేయడం జరిగింది. అమ్మాయి చాలా ధైర్యంగా వెనక కూర్చున్నా కూడా భయపడకుండా ఎక్కడో కూడా పోలీసులకు వాళ్ళ నాన్న కూడా చెప్పింది ఫోన్లో కూడా. బట్ వెళ్తున్నప్పుడు ఏడవటం, సిగ్నల్ ఇవ్వడం, నన్ను కిడ్నాప్ చేశారనేసి అతను టోల్ గేట్ దగ్గర తరుముకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో అమ్మాయి నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ అందరిని కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు, ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా కూడా సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళొద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.